గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అవన్నీ ఫేక్ వార్తలంటూ చెప్పే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇరువురు మధ్య దాదాపు అరగంట పాటు మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తనపై కావాలనే బీఆర్ఎస్ నేతలు బురద జల్లారంటూ చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. అవన్నీ తనకు తెలుసని, వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సూచన చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం అక్కడికి వెళ్లిన నేతలతో కలిసి ఫోటో దిగారు. అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీకి వెళ్లారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అయితే ఈ భేటీకి ముందు మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మహబూబ్ నగర్ వెళ్లారు. అక్కడే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ 24 గంటల్లోనే హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారాయన. దీంతో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారన్న వార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇట అట అన్న దానిపై ఈ రోజు అయితే కాస్త క్లారిటీ వచ్చిందనుకోవచ్చు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అయితే గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. అక్కడ దాదాపుగా అర్ధగంట పాటు అంటే హాఫ్ అన్ అవర్ పాటు అక్కడ ఆయనతో పాటు చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే కూడా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారంటూ కూడా వార్తలు అయితే ఇప్పటికైతే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన పరిణామాన్ని చూస్తే కూడా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న ఇదే విషయానికి సంబంధించి కూడా గురువారం ఉదయం ఎవరైతే మంత్రి జూపల్లి ఉన్నారో ఆయన తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి చేరారు. అక్కడ వెళ్లి ఆయనతో పాటు కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జూపల్లి చెప్పిన పరిస్థితి ఆయనతో కేటీఆర్ తో ఉన్న సాన్నిధ్యం వల్లనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడడం జరిగింది. పార్టీ మార్పుపై అయితే ఎటువంటి చర్చ లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారన్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉండగా 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 2 నియోజకవర్గాలు మాత్రమే, ఒకటి అలంపూర్, జోగులాంబ, గద్వాల, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి విజయుడైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అయితే గెలుపొందారు. దాని తర్వాత జూలై 6న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జూలై 30న అసెంబ్లీలో ఆయన 10 మంది ఏదైతే కాంగ్రెస్ కి వెళ్లిన బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారో వాళ్ళంతా కూడా అసెంబ్లీలో చివరన కూర్చోవడాన్ని బట్టి దాదాపుగా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడడాన్ని, తర్వాత బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ లో వెళ్లి కేటీఆర్ తో మాట్లాడడం, ఇవన్నీ చూసి కూడా సోషల్ మీడియాలో ఒకసారిగా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి యూటర్న్ తీసుకున్నాడు, కాంగ్రెస్ నుంచి తిరిగి సొంత గూటికైనా బీఆర్ఎస్ కు వచ్చారని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ కూడా నేటి ఉదయం అయితే దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. నేటి ఉదయాన్న రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆయనతో పాటు చిట్చాట్ చేశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్టుగా కూడా ఇటు జూపల్లి చెప్పడం అయితే మొత్తానికైతే కూడా ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లారో అనే వార్తలను అయితే కొట్టిపారేసినట్టుగా కూడా ఇటు జూపల్లి తర్వాత ఈ రోజు మార్నింగ్ జరిగిన సంఘటనలు చూస్తే కూడా ఇదంతా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రాజకీయాలన్నీ కూడా గద్వాల్ చుట్టే తిరుగుతున్నాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటు వెళ్తున్నారా అటు వెళ్తున్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నారా అంటూ కూడా కాస్త అటు ఇటు క్లారిటీ లేనప్పటికీ కూడా మొత్తానికైతే నేటి ఉదయం ఈ రోజు జరిగిన సంఘటన బట్టి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికున్న మహబూబ్నగర్ జిల్లాలో ఇటు గద్వాల్కి సంబంధించి ఉన్న పరిస్థితి ఇది. ఇక అలంపూర్ కు సంబంధించి విజయుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, ఆషాఢ మాసం తర్వాత వెళ్తారన్న వాదనలు జిల్లాలో వినిపించినప్పటికీ కూడా ఆయన నిన్న ఏదైతే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చినప్పుడు
నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చినప్పుడు ఎవరైతే విజయుడు ఉన్నారో ఆ ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో కూడా పాల్గొని వాళ్ళతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కూర్చున్న పరిస్థితి చూస్తే ఇప్పుడున్న పరిస్థితిలో ఇటు ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గాని కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న పరిస్థితి అయితే ఇది. ఇప్పటికైతే 13 నియోజకవర్గాలు అయితే కాంగ్రెస్ పార్టీ 12 నియోజకవర్గాలు చేసుకోగా ఒకరు కాంగ్రెస్ లోకి చేరడాన్ని బట్టి 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉంది, ఒక నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ అయితే ఉంది. మొత్తానికైతే ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్.